రోమా సంఘం అంటే ఎవరు అంటే అన్యులుగా పరిగణించబడి ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన వారు. అన్యులు అన్న పదానికి అర్థం ఏమిటి? అసలు ఈ పదం ఎప్పుడు ప్రారంభమైంది? ఎవరిని చూచి అన్యులు అని వాక్యం సంబోధిస్తుంది అంటే ఇశ్రాయేలీయులు కానటువంటి వాళ్ళందరూ కూడా అన్యులే. ఇశ్రాయేలీయులు కానటువంటి వాళ్ళందరూ కూడా అన్యులే. ఎందుకు వాళ్ళు మినహా మిగతా వాళ్ళందరూ అన్యులుగా పరిగణించబడ్డారు? ఇశ్రాయేలీయులు అనే వాళ్ళని దేవుడు వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు నా కుటుంబం అని వాళ్ళను ప్రత్యేకం చేసుకున్నాడు. ఆయన కుటుంబం కాని మిగతా వారందరినీ కూడా అన్యులు అని సంబోధించారు. పౌలు గారిని కూడా యేసయ్య తన సువార్తకు ఎన్నుకున్నప్పుడు, నీవు యూదుల మధ్యలో ఇశ్రాయేలుల మధ్యలో కాక అన్యజనులకు, ఈ ఇశ్రాయేలీలు కాకుండా మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్లకు నువ్వు వెళ్ళి నా గురించి చెప్పు అని పౌలు గారిని దేవుడు ఎన్నుకున్నారు. ఆ క్రమంలో రోమా పట్టణములో ఉండే అన్యులుగా పిలువబడుతున్నటువంటి వారికి ప్రభు సువార్త చెప్పినప్పుడు వాళ్ళు యేసయ్యను అంగీకరించి సంఘముగా ఏర్పడ్డారు. ఆ సంఘానికి ఈ మాట చెప్తున్నాడు. ఏమని? దేవుణ్ణి ప్రేమించే వాళ్లకు, అంటే ఆయన సంకల్ప ప్రకారం పిలువబడిన వాళ్లకు మేలు కలగడం కొరకు సమస్తాన్ని దేవుడే సమకూర్చి జరిగించుచున్నాడు